హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్టీఫెన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే ఖతర్నాక్ ఉంటది. లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీని అలా ఎలా తీసారండి బాబు అనిపిస్తది. మూవీని తీసింది నిజంగా సైకో పర్సన్ ఏనా అనే ఫీల్ వస్తది. ఎందుకంటే మూవీలో ఉన్న సైకో క్యారెక్టర్ కాదు సైకో క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇంతకీ మూవీలో ఎంతమంది సైకో వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం. మీరు ఇలాంటి సైకో క్యారెక్టర్ ని ఇంతవరకు ఏ సినిమాలో కూడా చూసి ఉండరు. అంత వైలెంట్ గా స్వీట్ గా కూడా ఉంటది. సో ఇంకెందుకు లేటు, మరి మన స్టీఫెన్ చేసిన రచ్చేంటో తెలుసుకుందాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే స్టీఫెన్ ని చూపిస్తారు. అతను కొంతమంది అమ్మాయిలని అతని ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ఒక స్టోరీని చెప్పి యాక్టింగ్ చేయమని అడుగుతాడు. వాళ్ళు కూడా స్టీఫెన్ చెప్పినట్టుగానే యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ గా స్టీఫెన్ ఒక సైకో స్టోరీని చెప్తాడు వాళ్ళతో. ఆ కథలో ఉన్న సైకోగాడు తన లవర్ ని చాలా హింసిస్తూ ఉంటాడు. అంటే తను బయటికి వెళ్దాం అనుకుంటుంది, కానీ వాడు తనని అస్సలు వెళ్ళనివ్వడు. ఎందుకంటే ఆ అమ్మాయి బయటికి వెళ్తే అతని గురించి పోలీస్ వాళ్ళతో చెప్తుందని అతను చాలా భయపడతాడు. అందుకే ఆ అమ్మాయి నోటితోనే అసలు నిజం చెప్పించడానికి తనని మెంటల్ గా టార్చర్ చేస్తూ, ఓ అమ్మాయి, నువ్వు బయటకు వెళ్లి నా గురించి పోలీస్ వాళ్ళతో చెప్తావు కదా, నువ్వు పోలీసులతో చెప్తావని నాకు తెలుసులే, ఒప్పుకో, అప్పుడే నిన్ను వదిలేస్తాను, లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో ఆ అమ్మాయి చాలా భయపడిపోయి, అవును, నీ గురించి నేను పోలీస్ వాళ్ళతో చెప్పడానికి వెళ్తున్నానని చెప్తుంది. తను చెప్పింది విన్నాక ఆ సైకోగాడికి చాలా కోపం వచ్చేసి ఆ కథలో ఉన్న అమ్మాయిని చంపేస్తాడు. ఇక అదే కథని స్టీఫెన్ అతను తీసుకొచ్చిన 9 మంది అమ్మాయిలకి చెప్పి సేమ్ ఆ కథలో చేసిన అమ్మాయిలాగే యాక్టింగ్ చేయమని చెప్తాడు. కానీ ఒక్కరు కూడా సరిగా యాక్టింగ్ చేయలేకపోతారు. అలాగే కథలో ఉన్న సైకోగాన్ని చాలా తిడతారు. అలా సైకోగాన్ని తిట్టడంతో స్టీఫెన్ కొంచెం హట్ అవుతాడు. అయినా చెప్పింది కథనే కాబట్టి ఆ అమ్మాయిలందరికీ మళ్ళీ యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. ముందుగా చేతిలో కత్తి ఉన్నట్టుగా ఊహించుకొని యాక్టింగ్ చేస్తున్న అమ్మాయిని పొడవడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఎలా యాక్టింగ్ చేయాలి, అమ్మో అని గట్టిగా అరిచి భయపడాలి కదా, కానీ యాక్టింగ్ చేస్తున్న అమ్మాయిలు సరిగా భయపడరు. సో వాళ్ళు యాక్టింగ్ సీరియస్ గా రియలిస్టిక్ గా చేయాలని స్టీఫెన్ రియల్ కత్తిని తీసుకుని వస్తాడు. కత్తిని చేతిలో పట్టుకుని యాక్షన్ అని గట్టిగా అరిచి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు యానిమల్ లాగా వాళ్ళ మీద పడిపోయి కత్తిని కడుపులో దింపేసి అలా దేవుడి దగ్గరికి పంపించేస్తాడు. అలా ప్రతి నెల ఒక్కో అమ్మాయిని ఆడిషన్స్ పేరుతో పిలిచి తనని హీరోయిన్ చేపిస్తానని చెప్పి టోటల్ గా 9 మందిని దారుణంగా పొడిచి చంపేస్తాడు. ఇక నిజం తెలుసుకున్న పోలీసులు గత కొన్ని నెలల నుంచి స్టీఫెన్ స్కెచ్ ని తీసుకొని స్టేట్ మొత్తం వెతికిస్తారు. అయినా కూడా స్టీఫెన్ ఎక్కడా దొరకడు. అలా వెతుకుతూ ఒక షాప్ అతన్ని అడుగుతారు. అప్పుడు అతను స్టీఫెన్ ఉన్న ఇంటిని చూపిస్తూ, సార్, ఈ రోజు మార్నింగే వాడిని చూశాను, ఇంట్లో ఉండొచ్చు, వెళ్ళండి అని చెప్తే పోలీసులందరూ కలిసి మెల్లిగా వాడి ఇంట్లోకి వెళ్లి మొత్తం వెతుకుతారు. అయినా కూడా వాడు ఎక్కడా కనిపించడు. స్టీఫెన్ మార్నింగ్ నుంచి అతని ఫోన్ లో ఉన్న అమ్మాయిల ఫొటోస్ ని చూస్తూ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అలాగే చర్చి దగ్గరికి వెళ్లి ఒక అమ్మాయిని చూసి నైట్ ఇంటికి వస్తాడు. పోలీసులు అతని గురించి వెతుకుతున్నారని అతనికి తెలుసు. అందుకే నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అవుతాడు. కానీ పోలీసులకి లొంగిపోయింది వాళ్ళు వెతుకుతున్న పర్సన్ అని తెలియదు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు స్టీఫెన్ గురించి అడుగుతూ, చూడు బాబు, నువ్వు ఏం పిచ్చి పని చేసి వచ్చావో చెప్పమని అంటే, సార్, నేను ఒక సైకో కిల్లర్ని, మీరు కష్టపడి వెతుకుతుంది నన్నే, నేను మొత్తం 9 మంది అమ్మాయిల్ని చంపేశానని చెప్తాడు. అది వినగానే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. ఇక వచ్చింది నిజంగా సైకో కిల్లరేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కెచ్ కూడా చూస్తారు. స్కెచ్ కూడా స్టీఫెన్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవడంతో హత్యలు చేసింది స్టీఫెన్ అని కన్ఫర్మ్ చేసుకుంటారు. వెంటనే కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాండ్స్ కఫ్స్ తీసుకుని వచ్చి స్టీఫెన్ ని గట్టిగా పట్టుకొని వేస్తుంటాడు. స్టీఫెన్ చాలా కూల్ గా మాట్లాడుతూ, ఎందుకు సార్ అంత స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి మరి వేస్తున్నారు, నేనే కదా డైరెక్ట్ గా వచ్చి మీకు లొంగిపోయాను, నేను ఎక్కడికి పారిపోను లేండి అని చెప్పి చాలా కూల్ గా మాట్లాడతాడు. నెక్స్ట్ స్టీఫెన్ ఇంటికి పోలీసులు వెళ్లి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటారు. స్టీఫెన్ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఫోటో, అమ్మాయిలని చంపిన కత్తి, అలాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి. సో వాళ్ళకి దొరికిన కొన్ని ఎవిడెన్స్ తో స్టీఫెన్ ని కస్టడీలోకి తీసుకుంటారు. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా డేస్ నుంచి స్టీఫెన్ కోసం వెతికారు కదా, అయినా కూడా వాడు దొరకడు. స్టీఫెన్ దొరకగానే సైలెంట్ గా ఎన్కౌంటర్ చేద్దామని అనుకుంటే వాడే సైలెంట్ గా వచ్చి లొంగిపోయాడు. ఇప్పుడు పోలీసులకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే స్టీఫెన్ హత్యలు చేసిన విషయం ప్రజలకి తెలిసిపోయింది. అందుకే స్టీఫెన్ ని చంపడానికి బయట జనాలు చాలా ఆకలితో ఉంటారు. ఇక స్టీఫెన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, అలాగే ఎవిడెన్స్ ఇంకా కలెక్ట్ చేయడానికి స్టీఫెన్ కేసుని డీల్ చేస్తున్న మైకెల్ రెడీగా ఉంటాడు. అసలు వాడు 9 మంది అమ్మాయిలని ఎందుకు చంపాడు, అలాగే వాడే వచ్చి ఎందుకు లొంగిపోయాడు, ఇంకా ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా అని మైకెల్ కి చాలా డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ డే మైకెల్ స్టీఫెన్ అమ్మాయిల్ని ఎలా చంపాడో
చేశాడో తెలుసుకుంటాడు. ముందుగా అమ్మాయిల్ని గొంతు కోసి చంపేసి ఆ తర్వాత బాడీస్ ని తీసుకెళ్లి అడవిలో వదిలేసేవాడు. కానీ స్టీఫెన్ నెక్స్ట్ డే వచ్చి చూస్తే బాడీస్ కనిపించవు. ఇదే విషయం పోలీస్ వాళ్ళతో చెప్తాడు. స్టీఫెన్ చెప్పేది పోలీసులకి నమ్మాలనిపించదు. అందుకే స్టీఫెన్ ని కూడా వెంటే తీసుకెళ్లి అడవిలో వెతికిస్తారు. కానీ బాడీస్ మాత్రం నిజంగానే కనిపించవు. అలా చాలాసేపు వెతికి చూసిన తర్వాత ఒక అమ్మాయి చైన్ కనిపిస్తుంది. సో అమ్మాయిలని చంపింది వాడే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. కానీ జడ్జి మాత్రం స్టీఫెన్ కి ఇప్పుడే శిక్ష వేయకుండా 15 రోజులు మెంటల్ ఎగ్జామినేషన్ చేయమని చెప్పి ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని తీసుకురమ్మని చెప్తాడు. స్టీఫెన్ కోర్టు నుంచి బయటికి రాగానే ఒక వ్యక్తి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి స్టీఫెన్ మీద కిరోసిన్ పోసి తగలబెట్టాలనుకుంటాడు. వెంటనే పోలీసులు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని తీసుకెళ్లిపోతారు. యాక్చువల్ గా స్టీఫెన్ చంపిన అమ్మాయిలలో ఒక అమ్మాయి అతనికి చెల్లెలు. అందుకే అంత కోపంగా వచ్చి లేపేద్దాం అనుకుంటాడు. కట్ చేస్తే స్టీఫెన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్టీఫెన్ చిన్నగా ఉన్నప్పుడు ఒక అమ్మాయితో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక కుక్క పిల్లని తీసుకుని వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నకి తెలియకుండా ఒక బాక్స్ లో కుక్క పిల్లని దాచిపెడతాడు. నిజానికి వాళ్ళ నాన్న అంటే స్టీఫెన్ కి అలాగే వాళ్ళ అమ్మకి చాలా భయం. అతను స్కూల్లో పీటీ టీచర్ గా పనిచేస్తుంటాడు. ప్రతిరోజు తాగి వచ్చి అప్పుడప్పుడు భార్యని కొడుకుని కొడుతుంటాడు. ఎందుకంటే అతను నేషనల్ లెవెల్ ప్లేయర్ అవుదాం అనుకుంటాడు. కానీ అతనికి చాలా ఇంజురీస్ ఉండడం వల్ల పార్టిసిపేట్ చేయలేకపోతాడు. అందుకే ఇష్టం లేకపోయినా కూడా స్కూల్లో పనిచేస్తుంటాడు. సో అతను నేషనల్ లెవెల్ ప్లేయర్ కాలేకపోయాడు కాబట్టి స్టీఫెన్ ని స్పోర్ట్స్ లోకి పంపించాలనుకుంటాడు. అందుకే ప్రతిరోజు ప్లాంక్స్ చేపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మందు తాగి సిగరెట్ తాగుతూ ఒక్కడే పక్కకి వెళ్లి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో, అతన్ని ఎంతమంది తిట్టారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ప్రతిరోజు వాళ్ళని తిట్టుకుంటాడు. దాంతో ఇంట్లో ఉన్న అతని భార్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా కూడా భరిస్తూ తన పని తను చేసుకుంటుంది. కాసేపటి తర్వాత స్టీఫెన్ తీసుకొచ్చిన కుక్క పిల్ల వాళ్ళ నాన్నగారికి కనిపిస్తుంది. ఆ కుక్క పిల్లని పట్టుకొని భార్యని కొడుకుని పిలిచి, అసలు ఈ కుక్క మొహం దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొని వచ్చారు? మీ ఇద్దరికి తిండి పెట్టుడే దండగా అనుకుంటే మళ్ళీ ఈ కుక్కకి కూడా తిండి పెట్టాలా ఏంటి అని వాళ్ళిద్దరిని చాలా తిడతాడు. అలాగే తన వైఫ్ గొంతు పట్టుకొని కొడదామనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అతని చేతిలో ఉన్న కుక్క సుస్సు పోస్తుంది. దాంతో అతనికి చాలా కోపం వచ్చి కుక్కని గోడకి కొట్టి చంపేస్తాడు. కుక్క చనిపోవడంతో స్టీఫెన్ చాలా ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న పిలిచి, ఒరే ఏడ్చింది చాలే గాని ముందు కుక్క పిల్లని క్లీన్ చేయమని చెప్తాడు. వెంటనే అతని వైఫ్ వెళ్లి కుక్కని బాక్స్ లో పెట్టి ఇంటి ముందు బొంద పెడుతుంది. కట్ చేస్తే ప్రెసెంట్ సీన్ లో సైకాలజీ ఎక్స్పర్ట్ సీమాని చూపిస్తారు. సీమా కొన్ని రోజుల నుంచి స్టీఫెన్ బిహేవియర్ ని గమనిస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు స్టీఫెన్ ముందుకు వచ్చి అతనికి కొన్ని ఫొటోస్ ని చూపించి, ఈ ఫొటోస్ ని చూస్తే నీకేమనిపిస్తుంది భయ్యా అని అడిగితే వాడు రకరకాల ఆన్సర్స్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ స్టీఫెన్ లైఫ్ లోకి వెళ్లి వాళ్ళ నాన్నగారి గురించి డీప్ గా తెలుసుకుంటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్టీఫెన్ ఇప్పుడు కొంచెం పెద్దవాడవుతాడు. మరి అంత పెద్దగేమవడు కొంచెం. అయినా కూడా స్టీఫెన్ వాళ్ళ నాన్న అస్సలు మారడు, అలాగే ఉంటాడు. ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ కూతురి ప్రైవేట్ వీడియోని తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాడు. దాంతో పోలీస్ అతన్ని చాలా కొడతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య స్టీఫెన్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి చూస్తుంది. వాడు చాలా దెబ్బలతో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటాడు. వాడు లేచి నిలబడడానికి 6 months పడుతుందని డాక్టర్స్ చెప్తారు. ఇక వాడు చేసిన పనికి అతని భార్య మొదటిసారిగా అతన్ని చాలా కొడుతుంది. ఇక వాడి కండిషన్ బాగోలేదని తెలుసుకున్న తర్వాత అతని వైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే తను వదిలేసిన బేకింగ్ బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేయగానే డబ్బులు రావడంతో తను పూర్తిగా ఇంటిని కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఒకప్పుడు ఆ ఇంటిని కింగ్ రూల్ చేసేవాడు. కానీ ఆ కింగ్ ని పూర్తిగా పడుకోబెట్టి క్వీన్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రతిరోజు తన హస్బెండ్ తాగే డ్రింక్ లో ఒక టాబ్లెట్ కలిపి ఇస్తుంది. ఆ డ్రింక్ తాగడం వల్ల అతను చాలా వీక్ అవుతాడు. తను హస్బెండ్ తో పాటు కొడుకుని కూడా ఒక కుక్కలాగే ట్రీట్ చేస్తుంది. అసలు వాళ్ళిద్దరిని బయటకు పంపదు. మనోడే అప్పుడప్పుడు బయటకు వెళ్లి అలా చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇల్లు బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ లోపల వాళ్ళిద్దరికి చాలా నరకంగా ఉంటుంది. మొదటిసారి భర్త ఇబ్బంది పెట్టాడు. వాణ్ణి పడుకోబెట్టి ఇప్పుడు భార్య వాళ్ళిద్దరికి చుక్కలు చూపిస్తుంది. ఇందులో స్టీఫెన్ ఏం తప్పు చేశాడో వాడికి అర్థం కాదు. కేవలం వాళ్ళ అమ్మకి మాత్రమే తెలుసు. అందుకే స్టీఫెన్ కూడా తండ్రిలాగే తయారవుతాడేమో అని వాడికి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉండమని చెప్తుంది. తను ఇంటిని రూల్ చేస్తుంది కాబట్టి తన హస్బెండ్ ఇప్పుడు పనోడిగా మారిపోతాడు. తనేమో ఆఫీస్ కి వెళ్లి పని చూసుకుంటుంది. వాడేమో ఇంట్లో ఉన్న అన్ని పనులు చేస్తుంటాడు. ఒకప్పుడు అదే ఇంట్లో వాడు కింగ్ లాగా బ్రతికాడు. కానీ ఇప్పుడు అతని భార్యకి సేవలు చేసుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని పనులు చెప్పాను కదా చేసేస్తాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి గెస్టులు వస్తారు. వాళ్ళు రాగానే అతను చాలా హడావిడిగా కిచెన్ లో నుంచి బయటకు వచ్చి షర్ట్ వేసుకుని దర్జాగా సోఫాలో కూర్చుంటాడు. ఆ తర్వాత తను హౌస్ వైఫ్ గా మారిపోయి వచ్చిన గెస్టులని రిసీవ్ చేసుకుంటుంది. అలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు తను పని మనిషిగా
మారిపోతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అతను పనోడిగా మారిపోతాడు. ఇక మన స్టీఫెన్ ఏమో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తే సీమా వెళ్లి మైకేల్ ని కలిసి స్టీఫెన్ గురించి తను ఏం తెలుసుకుందో మొత్తం కూడా చెప్తుంది. చూడండి మైకేల్, స్టీఫెన్ నార్మల్ పర్సన్ అయితే కాదు. వాడు చూడ్డానికి ఒకలా కనిపిస్తున్నాడు, కానీ వాడు మరో రకం. వాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో మనకి తెలియదు. వాడిని నేను టెస్ట్ చేస్తున్నప్పుడు వాడు చాలా అబద్ధాలు ఆడుతున్నాడని నాకు అర్థమవుతుంది. అసలు వాడు ఏ విషయం దాస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ వాడు చంపిన అమ్మాయిలు ఇంకా బ్రతికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు వాడు చెప్తుంది నిజమా అబద్ధమా మనం అర్జెంట్ గా కనుక్కోవాలని చెప్తుంది. వెంటనే ఇద్దరు కలిసి స్టీఫెన్ గురించి మరింత డీప్ గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ముందుగా మైకేల్ చుట్టుపక్కల ఉండే వాళ్ళని స్టీఫెన్ ఫ్యామిలీ గురించి అడుగుతాడు. కొందరు స్టీఫెన్ ఫ్యామిలీ గురించి చాలా మంచిగా చెప్తారు, మరికొందరు స్టీఫెన్ వాళ్ళ నాన్న చాలా చెడ్డవాడని చెప్తారు. ఇక స్టీఫెన్ గురించి అడిగితే అసలు వాడు ఇంట్లో నుంచి అసలు బయటకే రాడని, వాడికి మందు సిగరెట్ అలవాటు కూడా లేదని, స్టీఫెన్ వాళ్ళ అమ్మ ఒక రాక్షసి అని చెప్తుంటారు. అలా స్టీఫెన్ ఫ్యామిలీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడంతో మైకేల్ కి అసలు ఏమీ అర్థం కాదు. వెంటనే మిథున్ అనే స్టీఫెన్ ఫ్రెండ్ ని కలిసి స్టీఫెన్ గురించి అడుగుతాడు. అప్పుడు మిథున్ స్టీఫెన్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. చిన్నప్పుడు మిథున్ స్టీఫెన్ దగ్గరికి వెళ్లి వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండగా స్టీఫెన్ మిథున్ తో మాట్లాడుతూ, రే మిథున్, రోజు మా అమ్మ నన్ను చాలా కొడుతుందిరా అంటే మిథున్ అస్సలు నమ్మడు. రోజు మీ అమ్మ నాకు చాలా కేక్స్ ఇస్తుందిరా, అలాంటిది మీ అమ్మ నిన్ను ఎందుకు కొడుతుందిరా అని అడిగితే అప్పుడే స్టీఫెన్ వాళ్ళ అమ్మ వచ్చి మిథున్ ని బయటకు పంపించేసి స్టీఫెన్ ని చాలా కొడుతూ, రే మీ నాన్నకి టాబ్లెట్ ఇవ్వమని చెప్తే ఎందుకు ఇవ్వలేదురా అని చాలా కొడుతూ ఉన్నప్పుడు మిథున్ చూస్తాడు. సో మిథున్ ఆ రోజు చూసింది మొత్తం ఇప్పుడు మైకేల్ తో చెప్తూ, సార్ స్టీఫెన్ చాలా మంచివాడు, వాళ్ళ ఇంట్లో చాలా తేడాగా జరుగుతుంది, వాళ్ళ అమ్మ రాక్షసిలాగా రోజువన్నీ చాలా కొడుతుండేదని చెప్తాడు. ఆ తర్వాత మైకేల్ ఒక పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతాడు. నిజానికి స్టీఫెన్ వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయి ఉంటారు. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ని కలుస్తాడు. ఎందుకంటే మైకేల్ వాళ్ళ పేరెంట్స్ కేస్ ని క్లోజ్ చేసింది అతనే కాబట్టి. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. స్టీఫెన్ వాళ్ళ నాన్న స్కూల్లో పీటీ టీచర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ ని తీస్తాడు. అందులో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కూతురు కూడా ఉంటుంది. అందుకే అతను స్టీఫెన్ వాళ్ళ నాన్న మీద కేస్ ని ఫైల్ చేయకుండా వాడి నడుం విరగొట్టి పంపిస్తాడు. అలా న్యూ ఇయర్ నైట్ స్టీఫెన్ వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి నా భార్యని నేనే చంపుకున్నాను అని చెప్పి లొంగిపోతాడు. పోలీసులు వచ్చి చూస్తే స్టీఫెన్ చేతిలో కత్తి ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా చనిపోయి ఉంటాడు. సో వాళ్ళ నాన్నని చంపింది స్టీఫెన్ అని అనుకుంటారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ ని అరెస్ట్ చేయకుండా చాలా ఈజీగా కేస్ ని క్లోజ్ చేస్తాడు. స్టీఫెన్ వాళ్ళ నాన్న అతని భార్యని చంపేసి సూసైడ్ చేసుకున్నట్టుగా రికార్డ్ రాసుకుని కేస్ ని క్లోజ్ చేస్తాడు. సో నిజానికి స్టీఫెన్ వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ పోలీస్ అతను స్టీఫెన్ ని వదిలిపెట్టడానికి కారణం అప్పుడు స్టీఫెన్ చాలా అమాయకంగా ఉంటాడు. సో స్టీఫెన్ చాలా మంచివాడు అనుకుని అతన్ని ఫ్రీగా వదిలేస్తాడు. ఇక నిజం తెలుసుకున్న మైకేల్ చాలా షాక్ అవుతూ ఆ రోజే స్టీఫెన్ ని అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు 9 మంది అమ్మాయిలు బ్రతికి ఉండేవాళ్ళు అని చాలా బాధపడతాడు. ఇక స్టీఫెన్ వాళ్ళ నాన్నని చంపిన విషయం మైకేల్ వెళ్లి సీమాతో చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ స్టీఫెన్ అబద్ధం చెప్తున్నాడా లేక నిజం చెప్తున్నాడా తెలుసుకోవడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆప్షన్ ఏ ఏంటంటే స్టీఫెన్ వాళ్ళ నాన్నని చంపాడని ఒప్పుకుంటే వాడు చెప్తుందంతా నిజమని నమ్మాలనుకుంటారు. ఆప్షన్ బి ఏంటంటే స్టీఫెన్ వాళ్ళ నాన్నని చంపిన విషయాన్ని ఒప్పుకోకపోతే స్టీఫెన్ అబద్ధం ఆడుతున్నాడని కన్ఫర్మ్ అవుతుంది. వెంటనే స్టీఫెన్ దగ్గరికి వెళ్లి న్యూ ఇయర్ రోజు ఏం జరిగిందో అడుగుతుంది. సో స్టీఫెన్ కూడా చెప్పడం షురూ చేస్తాడు. ఆ రోజు స్టీఫెన్ వాళ్ళ నాన్న తన భార్య శారీని ఐరన్ చేద్దాం అనుకుంటాడు. కానీ లాస్ట్ టైం ఐరన్ చేసి ఇస్తే తన భార్య చాలా తిట్టి కొట్టింది. అందుకే ఈసారి అతను ఐరన్ చేయకుండా స్టీఫెన్ దగ్గరికి వెళ్లి ఐరన్ చేయమని అడుగుతాడు. స్టీఫెన్ కూడా ఐరన్ చేయడానికి ఒప్పుకొని ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి బెల్ కొడతారు. స్టీఫెన్ కి కోపం వచ్చి ఐరన్ బాక్స్ ని డ్రెస్ మీద పెట్టిన విషయం కూడా మర్చిపోయి డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక కొరియర్ బాయ్ వచ్చి లెటర్ ఇస్తాడు. లెటర్ ని ఓపెన్ చేసి చదివి స్టీఫెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే స్టీఫెన్ కి చెన్నైలో మంచి జాబ్ వస్తుంది, అది ఆఫర్ లెటర్. ఇదే విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఐరన్ బాక్స్ గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే వాళ్ళమ్మ శారీ మొత్తం కాలిపోయి కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు, చాలా వణికిపోతూ ఉంటారు. స్టీఫెన్ కి జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళమ్మకి కొత్త సీర తీసుకుందామని చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నని తీసుకొని మొదటిసారిగా బయటికి వెళ్తాడు. ఫస్ట్ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళడానికి చాలా భయపడతాడు. కానీ స్టీఫెన్ రిక్వెస్ట్ చేయడంతో బయటికి వెళ్తాడు. కానీ షాప్ లోకి వెళ్లకుండా కార్లోనే కూర్చొని అతని భార్య చూస్తే ఎలా ఉంటుందని భయపడుతూ ఉంటాడు. స్టీఫెన్ షాప్ లోపలికి వెళ్లి సేమ్ శారీని తీసుకుని వస్తాడు.
ఆ తర్వాత వాళ్ళ నాన్నతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లి చాలా ఎంజాయ్ చేస్తారు. అలా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతాడు. దాంతో అతని మైండ్ మెల్లిగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. స్టీఫెన్ కి జాబ్ వచ్చింది కాబట్టి అతన్ని ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోయి హ్యాపీగా బ్రతకమని చెప్తాడు. కానీ స్టీఫెన్ జాబ్ చేసుకుంటూ మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. కాసేపటి తర్వాత స్టీఫెన్ వాళ్ళ అమ్మ వచ్చి తన హస్బెండ్ ని చాలా కొడుతూ ఎవరిని అడిగి బయటికి వెళ్ళావు అని స్టిక్ తీసుకుని వచ్చి చిన్న పిల్లాడిని కొట్టినట్టు కొడుతూ చాలా తిడుతూ ఉంటుంది. ఆ సౌండ్ విని స్టీఫెన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి నాన్నని కొట్టొద్దని చెప్తాడు. స్టీఫెన్ అడగకుండా రూమ్ లోకి వచ్చినందుకు వాళ్ళమ్మ స్టీఫెన్ ని కూడా కొడుతుంది. ఆ తర్వాత ఇద్దరిని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి క్లాస్ పీకుతుంది. రేయ్, నేను ఇంటికి వచ్చినప్పుడు మన కార్ టైర్ పక్కకి తిరిగి ఉంది. అలాగే కార్లో సిగరెట్ వాసన కూడా వచ్చింది. మీ నాన్న చాలా సంవత్సరాల తర్వాత బయటికి వచ్చాడు కాబట్టి మీ నాన్న కార్ని డ్రైవ్ చేయలేడు అంటే నువ్వే నడిపి ఉంటావు. సో ఇప్పుడు చెప్పండి, అసలు బయటికి ఎందుకు వెళ్లారు? మీ ఇద్దరిలో నిజం ఎవరు చెప్తే ఈ రోజు వారిని కొట్టకుండా వదిలేస్తానని చెప్తుంది. నిజం చెప్పకపోతే చంపేస్తుందేమో అని భయపడి తన హస్బెండ్ జరిగింది మొత్తం చెప్తాడు. అంటే తన చీర కాలిపోవడం, షాపింగ్ కి వెళ్లి షాపింగ్ చేయడం అదంతా చెప్పేస్తాడు. కానీ స్టీఫెన్ కి జాబ్ వచ్చిన విషయం మాత్రం చెప్పడు. ఇక తనకి చెప్పకుండా బయటికి పోయినందుకు చాలా కోపం వస్తుంది. అక్కడే తనకి స్టీఫెన్ ఆఫర్ లెటర్ కూడా కనిపిస్తుంది. సో స్టీఫెన్ కి జాబ్ వచ్చిన విషయం తెలుసుకొని వాడి మీద చాలా కోపంగా ఉంటుంది. రేయ్, ఇప్పుడు నువ్వు చెన్నైకి వెళ్లి నాకంటే బాగా సంపాదించి నాకే ఆర్డర్స్ వేస్తావు కదూ అని చెప్పి చాలా తిడుతుంది. స్టీఫెన్ వాళ్ళ అమ్మని చాలా బ్రతిమిలాడుతూ చెన్నైకి పంపించమని అడుగుతాడు. అయినా కూడా తను పంపించడానికి ఒప్పుకోదు. ఇదే ఇంట్లో ఉంటే నా బుర్ర పాడైపోతుందమ్మా అని చెప్పినా కూడా తను అస్సలు వినిపించుకోకుండా ఆఫర్ లెటర్ ని చింపేస్తుంది. దాంతో స్టీఫెన్ కి చాలా కోపం వచ్చి వాళ్ళమ్మ గొంతు పట్టుకుని నన్ను జాబ్ కి పంపిస్తావా లేదా అని అడిగితే తను పంపించనని చెప్తుంది. సో స్టీఫెన్ కి ఇంకాస్త పిచ్చిలేసి ఒక కత్తి తీసుకుని వచ్చి వాళ్ళమ్మని చాలాసార్లు పొడిచి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కొడుకు చేసిన పనికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అలాగే స్టీఫెన్ తరపున జైలుకి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంటాడు. వెంటనే పోలీస్ వాళ్ళకి కాల్ చేసి సార్, నా భార్యని నేనే చంపేశాను, వచ్చి అరెస్ట్ చేసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత స్టీఫెన్ మైండ్ అసలు ఎటుపోతుందో తెలియదు. సేమ్ వాళ్ళ అమ్మని చంపినట్టుగానే వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాడు. సో సీమ అనుకున్నట్టు స్టీఫెన్ ఆప్షన్ ఏ కాకుండా ఆప్షన్ బి కూడా కాకుండా సిని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని స్టీఫెనే లేపేస్తాడు. ఇక సీమ మైకల్ దగ్గరికి వెళ్లి మళ్ళీ జరిగింది మొత్తం చెప్తుంది. సో స్టీఫెన్ వాళ్ళ అమ్మ నాన్నని చంపేసిన తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడే ఒక అమ్మాయితో 1 year ఉన్నాడని తెలుసుకుంటారు. యాక్చువల్ గా మైకల్ అతని ఫ్రెండ్ ని చెన్నైకి పంపించి స్టీఫెన్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అతను ఒక అపార్ట్మెంట్ కి వెళ్లి స్టీఫెన్ గురించి కనుక్కొని మైకల్ తో చెప్తాడు. సో మైకల్ కి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా స్టీఫెన్ వెనకాల ఒక అమ్మాయి ఉందని. అందుకే స్టీఫెన్ సరెండర్ కావడానికి ముందు దగ్గరలో ఉన్న చర్చ్ కి వెళ్లాడని తెలుస్తుంది. ఇక సీమ స్టీఫెన్ ఇంట్లో దొరికిన క్రిస్టియానిటీ బ్యాండ్ గురించి మైకల్ తో చెప్తుంది. ఆ బ్యాండ్ మీద ఒక చర్చ్ పేరు రాసి ఉంటుంది. వెంటనే వాళ్ళిద్దరు కలిసి చర్చ్ కి వెళ్లి ఆ బ్యాండ్ ని చర్చ్ ఫాదర్ కి చూపించి డీటెయిల్స్ అడుగుతారు. చర్చ్ ఫాదర్ ఆ బ్యాండ్ కలర్ ని చూసి ఈ కలర్ ఉన్న బ్యాండ్ కేవలం అమ్మాయిలకి మాత్రమే ఇస్తానని చెప్తాడు. చర్చ్ ఫాదర్ చెప్పింది విన్నాక స్టీఫెన్ కి హెల్ప్ చేస్తుంది ఒక అమ్మాయి అని కన్ఫర్మ్ అవుతుంది. అలాగే స్టీఫెన్ తో చెన్నైలో ఉన్న అమ్మాయి, ఆ రోజు చర్చ్ కి వచ్చిన అమ్మాయి ఇద్దరు ఒకరే అని అనుకుంటారు. అందుకే చర్చ్ కి వచ్చిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ముందుగా చర్చ్ కి వచ్చిన అమ్మాయిల లిస్ట్ తీసుకుని వారిలో స్టీఫెన్ ఏజ్ కి సెట్ అయ్యే అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం 72 మంది ఉంటారు. ఇక సీమ స్టీఫెన్ దగ్గరికి వెళ్లి చెన్నైలో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే లేదు మేడం, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఒంటరిగానే ఉన్నానని చెప్తాడు. అవునా, మరి చెన్నైలో ఎవరిని చంపలేదా అని అడిగితే లేదు, ఎవరిని చంపలేదు, కానీ చంపడానికి ట్రై చేశానని చెప్పి కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతాడు. స్టీఫెన్ టెన్షన్ పడడం చూసి సీమాకి స్టీఫెన్ అబద్ధం చెప్తున్నాడని తెలుస్తుంది. వెంటనే మైకెల్ కి కాల్ చేసి స్టీఫెన్ మొదటిసారిగా టెన్షన్ పడడం చూశాను, సో ఖచ్చితంగా చెన్నైలో ఏదో చేశాడు, మనం తొందరగా చర్చ్ అమ్మాయిని పట్టుకోవాలని చెప్తుంది. ఇక మైకెల్ చర్చ్ ఫాదర్ ని రిక్వెస్ట్ చేసి 72 మంది అమ్మాయిల్ని ప్రేయర్ ఉందని చెప్పి పిలిపిస్తాడు. కానీ ప్రేయర్ కి 14 మంది రారు. సో ఆ ప్రేయర్ కి రాని అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేస్తే ఆ 14 మంది పని ఉండి రాలేకపోయారని తెలుసుకుంటాడు. నిజానికి పోలీస్ వాళ్ళు చర్చ్ కు వచ్చిన అమ్మాయిల లిస్ట్ ని రెడీ
చేస్తారు. అలాగే ఫాదర్ కూడా ఒక లిస్ట్ ఇస్తాడు. సో ఆ పోలీస్ వాళ్ళు రెడీ చేసిన లిస్టులో మేరీ జాన్ అనే అమ్మాయి పేరు ఉండదు, కానీ ఫాదర్ ఇచ్చిన లిస్టులో మాత్రం ఉంటుంది. సో మేరీని కలవడానికి మైకల్ బయలుదేరుతాడు. ఇక్కడ జైల్లో ఉన్న స్టీఫెన్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడని తెలుస్తుంది, కానీ మళ్ళీ బ్రతికిపోతాడు. మైకల్ వెంటనే చర్చ్ కి వెళ్లి సిస్టర్ ని మీట్ అవుతాడు. ఆ రోజు లిస్టులో ఉన్న పేర్లని టిక్ చేసింది సిస్టర్ కాబట్టి తన్ని అడుగుతాడు. అప్పుడు సిస్టర్ మేరీ గురించి చెప్తుంది. నిజానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మేరీ చర్చ్ లోపల కూర్చోదు. చర్చ్ బయట సిస్టర్ తో పాటు కూర్చొని వచ్చిన వాళ్ళ పేర్లని టిక్ చేసుకుంటుంది. అందుకే పోలీసులు రెడీ చేసిన లిస్టులో తన పేరు ఉండదు. ఇక మేరీ గురించి తెలుసుకున్న మైకల్ వెంటనే తనని తీసుకుని వెళ్లి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. తను కూడా అన్నిటికీ కరెక్ట్ గా సమాధానం ఇస్తుంది. సార్, మీకు దొరికిన బ్యాండ్ నాదే. నాకు స్టీఫెన్ కి ఎలాంటి సంబంధం కూడా లేదు. వాడు నాకు కొన్ని మంత్స్ ముందు పరిచయం అయ్యాడని చెప్తుంది. అయినా కూడా మైకల్ మేరీ చెప్పేది అస్సలు నమ్మడు. మీరు స్టీఫెన్ కి ఏమీ కాకపోతే వాడు మిమ్మల్ని చూడడానికి చర్చి దగ్గరికి ఎందుకు వచ్చాడని అడిగితే మేరీ ఒక షాకింగ్ విషయం చెప్తుంది. నిజానికి స్టీఫెన్ చంపాలనుకున్న అమ్మాయిలు మొత్తం 10 మంది ఉంటారు. అందులో చివరిగా మేరీ కూడా ఉంటుంది. ఒకరోజు మేరీ ఆడిషన్ ఇవ్వడానికి స్టీఫెన్ ఇంటికి వెళ్తుంది. మేరీ యాక్టింగ్ చేస్తూ ఉండగా స్టీఫెన్ తనని చూసి చాలా ఏడుస్తాడు. వెంటనే అతని చేతిలో ఉన్న కత్తిని పక్కన పెట్టి మేరీని చంపకుండా సేఫ్ గా ఇంట్లో డ్రాప్ చేద్దాం అనుకుంటాడు. స్టీఫెన్ మేరీకి జరిగిందంతా కూడా చెప్తాడు. ఫస్ట్ మేరీ అసలు నమ్మదు, బట్ స్టీఫెన్ ఇచ్చిన కత్తిని చూసి నమ్మేస్తుంది. ఆ తర్వాత స్టీఫెన్ మేరీని సేఫ్ గా ఇంటి దగ్గర వదిలేసి రేపు మార్నింగ్ చివరిసారిగా చర్చి దగ్గరికి రమ్మని చెప్తాడు. ఎందుకంటే మేరీని కలిసిన తర్వాత స్టీఫెన్ సడన్ గా చాలా ఇన్నోసెంట్ అవుతాడు. అంటే ఉన్నట్టుండి పోలీస్ వాళ్ళకి లొంగిపోదామని డిసైడ్ అవుతాడు కదా. అందుకే జైలుకి వెళ్లే ముందు ఒకసారి మేరీని చూసుకుందాం అనుకుంటాడు. మేరీ చెప్పినట్టుగానే స్టీఫెన్ కోసం చర్చి దగ్గరికి వచ్చి స్టీఫెన్ కోసం వెయిట్ చేస్తుంది. స్టీఫెన్ కూడా చర్చికి వచ్చి మేరీని చూసి తనతో మాట్లాడకుండా సైలెంట్ గా పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోతాడు. ఇదంతా వింటున్న మైకెల్, మరి నీ గురించి మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగితే, సార్, స్టీఫెన్ వచ్చి మీ దగ్గర లొంగిపోయాడు కాబట్టి నేను కూడా నా యాక్టింగ్ కెరియర్ ని వదిలేసి నా ప్రాణాన్ని చర్చికి అంకితం చేశానని చెప్తుంది. మేరీ చెప్పింది వాళ్ళకి అస్సలు నమ్మాలనిపించదు, బట్ సీమా మేరీ బిహేవియర్ ని గమనించి తను చెప్పేది నిజమే అని చెప్తుంది. అప్పుడే మైకెల్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెన్నైలో ఉన్న అపార్ట్మెంట్ సెక్యూరిటీ మేరీ ఫోటోని చూసి స్టీఫెన్ తో ఉన్న అమ్మాయి మేరీ కాదని చెప్తాడు. అలాగే స్టీఫెన్ సూసైడ్ చేసుకోలేదని, ఎవరో స్టీఫెన్ ని చంపడానికి ట్రై చేశారని అర్థమవుతుంది. స్టీఫెన్ ని చంపడానికి వచ్చిన వాళ్ళు విక్టిమ్ పేరెంట్స్ అని పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక మైకెల్ మేరీని మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. చూడు మేరీ, ఆ రోజు స్టీఫెన్ నీకు ఎలాంటి కథని చెప్పాడని అడిగితే మేరీ అంటుంది, సార్, వాడొక సైకో కిల్లర్ కథని నాతో చెప్పాడు. నాకు తెలిసి అది వాడి కథనే నాతో చెప్పాడు. ఆ కథలో స్టీఫెన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు కృతిక. వాడి లవర్ క్యారెక్టర్ ని చేయమని నాతో చెప్పాడు అని చెప్తుంది. అది వినగానే మైకెల్ అలాగే సీమా ఇద్దరు కూడా షాక్ అవుతారు. వెంటనే స్టీఫెన్ దగ్గరికి వెళ్లి కృతిక ఎవరు అని అడిగితే కృతిక పేరు వినగానే స్టీఫెన్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనకి కృతిక అలాగే స్టీఫెన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. నిజానికి మన అందగాడు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయితో ఆడుకుంటూ ఉండడం మనం చూసాం కదా, ఆ అమ్మాయే కృతిక. స్టీఫెన్ చిన్నప్పటి నుంచి కృతికని లవ్ చేస్తూ ఉంటాడు. స్టీఫెన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఆనందంగా ఉండడు, కానీ కృతికతో ఉన్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే చిన్నప్పటి ఫ్రెండ్ ని ప్రేమించి చెన్నైలో పెళ్లి చేసుకుంటాడు. ఎలాగో వాళ్ళ అమ్మా నాన్న లేరు కాబట్టి ఇప్పుడు స్టీఫెన్ పెళ్లికి ఎవరూ అడ్డు రాలేదు. సో వాళ్ళు చాలా సంతోషంగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు బాగా తెలుసు కాబట్టి చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. మనోడు అతనికి వచ్చిన జాబ్ చేస్తూ కృతికతో చాలా హ్యాపీగా ఉంటాడు. తను కూడా స్టీఫెన్ ని చాలా బాగా చూసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి కొత్త ఫ్లాట్ తీసుకుని అన్ని షిఫ్ట్ చేస్తారు. అప్పుడే స్టీఫెన్ కి వాళ్ళ అమ్మా నాన్నల ఫొటోస్ కనిపిస్తాయి. వెంటనే గోడకి మేకులు కొట్టి ఫొటోస్ ని పెడతాడు. అప్పుడు ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్న మాట్లాడుతున్నట్టుగా స్టీఫెన్ ఊహించుకుంటాడు. వాళ్ళ నాన్న అంటాడు, రే స్టీఫెన్, నా ఫోటోని కొంచెం పైకి పెట్టరా. మీ అమ్మ ఫోటో నాకంటే పైన ఉంది, అందుకే నా ఫోటోని కొంచెం పైకి పెట్టమని అడుగుతాడు. కానీ వాళ్ళమ్మ తన ఫోటోని పైనే ఉండనివ్వమని చెప్తుంది. అలా చాలా రోజుల తర్వాత స్టీఫెన్ కి మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చి సైకోలాగా మారిపోతాడు. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మా నాన్న కనిపించలేదు కాబట్టి ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా మారిపోయి హ్యాపీగా జాబ్ చేసుకుంటూ కృతికతో సంతోషంగా ఉన్నాడు. బట్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు పెట్టాడో మళ్ళీ స్టీఫెన్ లో ఉన్న సైకోనా కొడుకు బయటికి వస్తాడు. అదే రోజు నైట్ స్టీఫెన్ కృతిక దగ్గరికి వెళ్లి, ఓయ్ బేబీ, మా అమ్మ నన్ను చెన్నైకి పంపించనని చెప్పింది, అందుకే అమ్మని నాన్నని నేనే చంపేశాను అని చెప్తే ఫస్ట్ కృతిక అసలు నమ్మదు. బట్ మనడు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ, లేదు కృతిక, నేను నీతో అబద్ధం చెప్పాను, మా అమ్మా నాన్నని చంపింది నేను కాదు, అదిగో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అని చెప్పి వాడి ఫోటోని వాడే చూపించుకుంటూ అదిగో వాడే చంపాడని చూపిస్తాడు. స్టీఫెన్ అలా బిహేవ్ చేయడంతో తను నమ్మకసేస్తుందా, సో చాలా భయపడిపోతూ వాళ్ళ
వాడు చెప్పేది నమ్ముతుంది. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి వాడు చాలా మంచివాడని అనుకుంటుంది. సో వాడిని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. నెక్స్ట్ డే నుండి తను నార్మల్ గా పని చేసుకుంటూ ఉంటుంది. ఇక మన సైకోగాడు తన దగ్గరికి వచ్చి, ఓయ్ కృతిక, నాకు ఒంట్లో అసలు బాగోలేదు, ఒక వారం రోజులు ఆఫీస్ కి లీవ్ పెడతావా అని అడిగితే సరే అని చెప్పి ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు నుండి వాడు మరింత సైకోలాగా బిహేవ్ చేస్తాడు. ఫస్ట్ తన బ్యాగ్ చూస్తాడు, నెక్స్ట్ తన డ్రెస్సెస్ చెక్ చేస్తాడు, ఆ తర్వాత ఫోన్ కూడా చెక్ చేస్తాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. వాడు అసలు నిద్ర కూడా పోడు. తన డోర్ దగ్గర నిల్చొని తన్నే చూస్తూ ఉంటాడు. తను ఏం చేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే తను ఆఫీస్ కి వెళ్ళగానే వెనకాలే ఫాలో అవుతాడు. ఫస్ట్ డే ఆఫీస్ క్యాబ్ లో వెళ్తానంటే వాడే స్కూటీ మీద తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. రోజు వాడే డ్రాప్ చేస్తే తనకి డౌట్ వస్తుంది కాబట్టి కృతికని క్యాబ్ లో వెళ్ళమని చెప్పి వెనకాలే తనని ఫాలో చేస్తాడు. తను ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత కూడా తను ఏం చేస్తుందో ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు. ఆ రోజు నుండి తనకి వాడి మీద అనుమానం కలుగుతుంది. నెక్స్ట్ డే తను క్యాబ్ లో వస్తూ వెనక్కి చూస్తుంది. వాడు నిజంగానే తనని ఫాలో చేస్తూ రావడం చూసి తను చాలా షాక్ అవుతుంది. అసలు తనని నిద్ర కూడా పోనివాడు. వాడు కూడా నిద్రపోకుండా అలాగే ఉంటాడు. రోజు నైట్ వాళ్ళ నాన్నలాగే వాడు కూడా వాడితో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. కృతికాకి వాణ్ణి చూసి చాలా పిచ్చిలేస్తుంది. బట్ వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి వాణ్ణి భరిస్తూనే ఉంటుంది. స్టీఫెన్ రోజు రోజుకి పిచ్చివాడిలాగా బిహేవ్ చేయడంతో ఒకరోజు స్టీఫెన్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించాలనుకుంటుంది. కానీ స్టీఫెన్ డాక్టర్ కి చూపించుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్లిపోతాడు. కృతిక కూడా స్టీఫెన్ వెనకాలే ఇంటికి వస్తుంది. అలా ప్రతిరోజు తనకి నరకంగా ఉండడంతో ఒకరోజు తను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని స్టీఫెన్ తో చెప్తుంది. కానీ స్టీఫెన్ తను వెళ్ళడానికి అసలు ఒప్పుకోడు. ఓయ్ కృతిక, ఇప్పుడు నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? ఏం చేయవు కదా, అందుకే ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు అని చెప్తాడు. అయినా కూడా తను వినదు. నేను కొన్ని రోజులు వెళ్ళి మైండ్ పీస్ చేసుకుని వస్తానని చెప్తుంది. అవునా, సరే అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మా అమ్మా నాన్నల్ని చంపినట్టుగా పోలీస్ వాళ్ళకి చెప్పు, అలాగే నాకు ఉరిశిక్ష పడేలా చెయ్యి అని చెప్పి వాడికి వాడే శిక్ష వేసుకుంటూ తనని మెంటల్ గా టార్చర్ చేస్తాడు. దాంతో తనకి ఏం చెప్పాలో అర్థం కాదు. వాడు నిజం చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. అయినా కూడా తను పోలీస్ వాళ్ళకి చెప్పనని కాళ్ళు కూడా పట్టుకుని బ్రతిమిలాడుతుంది. వాడేమో పూర్తిగా సైకోలాగా మారిపోయి, చూడు కృతిక, ఇన్నాళ్ళు నువ్వు నాతో ప్రేమగా ఉన్నట్టు నటించి నేను కిల్లర్ అని తెలియగానే పోలీస్ వాళ్ళకి పట్టిద్దామనుకున్నావు కదా, ఇదే నీ మనసులో ఉందని చెప్పి తనని నిజం ఒప్పుకోమని అడుగుతాడు. ఇక తన దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి తనకి చెప్పాలని లేకపోయినా కూడా అబద్ధం చెప్తేనైనా ప్రాణాలతో వదిలేస్తాడేమో అని చెప్పి వాడు చెప్పినట్టుగానే వెళ్లి పోలీస్ వాళ్ళకి చెప్తానని చెప్తుంది. సరిగ్గా అప్పుడే బయట పోలీసులు వస్తున్నట్టు సైరన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో నిజంగానే పోలీసులు వచ్చారని స్టీఫెన్ భయపడి నన్నే మోసం చేస్తావా అని చెప్పి తన్ని పొడిచి చంపేస్తాడు. తను చనిపోయే ముందు కూడా వాడి మొహంలో ప్రేమని మాత్రమే చూస్తుంది. కానీ వాడేమో తను పోలీస్ వాళ్ళకి చెప్తుందేమో అని ప్రతిరోజు తనని గమనిస్తూనే ఉంటాడు. అలా అనుమానం పెంచుకొని ఈ రోజు తన్ని లేపేస్తాడు. తను చనిపోయిన తర్వాత కూర్చొని తన్ని చంపినందుకు చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత కృతిక లాంటి అమ్మాయి కోసం ఆడిషన్స్ పెడతాడు. కానీ ఒక్క అమ్మాయికి కూడా కృతిక లాంటి లక్షణాలు ఉండవు. అందుకే 9 మంది అమ్మాయిలని చంపేస్తాడు. కానీ అతని లిస్టులో ఉన్న 10వ అమ్మాయి మేరీని మాత్రం చంపకుండా వదిలేస్తాడు. ఎందుకంటే మేరీలో సేమ్ కృతికలో ఉన్న క్వాలిటీసే తనలో కనిపిస్తాయి. అందుకే మేరీతో మాట్లాడుతూ ఉంటే స్టీఫెన్ చాలా ఎమోషనల్ అవుతాడు. వెంటనే తనని చంపకుండా ఇక చంపింది చాలే అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి లొంగిపోతాడు. ఇక పోలీసులు స్టీఫెన్ ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాడు చాలా నార్మల్ గా ఇన్నోసెంట్ గా ఉంటాడు. బట్ అమ్మాయిలని చంపుతున్నప్పుడు మాత్రం అబ్నార్మల్ గా ఉంటాడు. సో జరిగినవన్నీ సీమా జడ్జి గారితో చెప్పి స్టీఫెన్ కి శిక్ష పడేలా చేస్తుంది. సో జడ్జి గారు స్టీఫెన్ గురించి చాలా ఆలోచించి వాడికి 28 సంవత్సరాల శిక్ష వేస్తాడు. అలాగే వాడు నార్మల్ అయ్యే వరకు వాడికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తారు. ఆ తర్వాత మైకేల్ స్టీఫెన్ ని జైలుకి తీసుకెళ్తున్నప్పుడు ప్రజలందరూ చెప్పులతో కొడతారు. ఆగండి, ఇక్కడితో సినిమా అయిపోయిందనుకుంటున్నారు కదా, అసలైన సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అసలు ట్విస్టులు బయటపడతాయి. ఇప్పటిదాకా చూసింది ఒక లెక్క అయితే ఇప్పుడు వినబోయేది మరొక లెక్క అనుకోండి. సినిమా అయిపోయిన తర్వాత మనకి స్టీఫెన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. యాక్చువల్ గా వాడు జైలుకి వెళ్తూ ఉంటాడు కదా, ఆ వెళ్తున్న వ్యాన్ లో వాడు చంపిన అమ్మాయిల్ని అలాగే వాళ్ళ అమ్మా నాన్నల్ని వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా ఊహించుకుంటాడు. ఇక అప్పుడే కథ షురు అవుతుంది. నిజానికి ఆ రోజు కుక్కని చంపింది స్టీఫెన్ వాళ్ళ నాన్న కాదు, స్టీఫెనే చంపుతాడు. ఎందుకంటే వాడికి చిన్నగా ఉన్నప్పుడే కుక్కలని చంపాలనిపిస్తుంది, అందుకే లేపేస్తాడు. ఇకపోతే స్టీఫెన్ వాళ్ళ నాన్న చాలా మంచోడు, మనం అనుకున్నట్టు అసలు కాదు. అతని లైఫ్ లో చేసిన 2 తప్పులు ఏంటంటే, ఒకటి అతను అనుకున్నట్టుగా స్పోర్ట్స్ ని ఆడలేకపోతాడు. రెండో తప్పు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్టీఫెన్ మీద చాలా ప్రేమ పెంచుకుంటాడు. ఇక ఆడవాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ని తీసింది కూడా వాళ్ళ నాన్న కాదు, స్టీఫెనే తీస్తాడు. ఒకరోజు కెమెరాని తీసుకుని వెళ్లి అమ్మాయిలు డ్రెస్సులు మార్చుకునే రూమ్ లో పెడతాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చేశాడని
చెప్పి వాళ్ళ నాన్నని ఇరికించి కొట్టిపిస్తాడు. అంటే వాడే డైరెక్ట్ గా చెప్పడు, బట్ ఇరికిస్తాడు. అలాగే అమ్మాయిల నుంచి ఆంటీల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ చాలా ఇబ్బంది పెడతాడు. అలా కొన్ని రోజుల తర్వాత అమ్మాయిల్ని వదిలిపెట్టేసి డాగ్స్ ని, క్యాట్స్ ని చంపడం మొదలు పెడతాడు. అలా చంపితే వాడికి ఏదో తెలియని ఆనందం కలుగుతుందంట. ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మకి పాపం చాలా కోపం వచ్చి అలా జంతువులని చంపడం తప్పని చెప్తుంది. దాంతో స్టీఫెన్ కి కోపం వచ్చి అలా చంపితే తప్ప అని చెప్పేసి వాళ్ళ అమ్మను కూడా చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చంపినట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ నాన్నని చాలా భయపెట్టేసి అతనితో పోలీసులకి ఫోన్ చేపించి ఆ తర్వాత వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాడు. ఇక కృతిక విషయంలో ఏం జరిగిందో చెప్తాను. వాడు కృతికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నలని చంపిన విషయం తనతో చెప్తాడు కదా. నిజం తెలుసుకున్న కృతిక చాలా భయపడిపోయి స్టీఫెన్ ని పోలీస్ వాళ్ళకి లొంగిపోమని చెప్తుంది. కానీ వాడు తన్ని మెంటల్ గా టార్చర్ చేసి కావాలని చంపేస్తాడు. అది మనం చూసాం కదా అదే. ఇక వాడి లైఫ్ లో కృతిక లేదు కాబట్టి వాడికి దొరికిన అమ్మాయిని తీసుకుని వచ్చి అలా సరదాగా చంపేస్తాడు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, తన పిల్లాన్ని అందరినీ జస్ట్ అలా సరదాగా లేపేస్తాడు. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు మేరీని ఎందుకు చంపలేదో డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఇదంతా కూడా స్టీఫెన్ వేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగమే. వాడే కావాలని 9 మందిని చంపేసి మేరీని కావాలనే వదిలేస్తాడు. అంతేకాని మేరీలో కృతిక లక్షణాలు ఉన్నాయని కాదు. వాడే మేరీని వదిలేసి పోలీస్ వాళ్ళకి లొంగిపోయాడు కాబట్టి పోలీసులు వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇన్ని రోజులు మంచిగా బిర్యానీ పెట్టి ఎంక్వైరీ చేశారు. అలాగే వాడు ఇంకా బ్రతికి ఉండడానికి కారణం వాడు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ వల్లనే. ఇక వాడు జైలుకి వెళ్లి మంచిగా బిహేవ్ చేసి 10 సంవత్సరాల్లో బయటికి వద్దాం అనుకుంటాడు. బయటికి వచ్చాక మళ్ళీ ఏం చేస్తాడో మనందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ పోలీస్ వాళ్ళు బాడీస్ కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి చాలా చూస్తారు. కానీ బాడీస్ మాత్రం ఎక్కడా కనిపించవు. అప్పుడే మనకి ఆ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తారు. స్టీఫెన్ అనుకుంటే వాడికంటే దారుణంగా ఉన్న మరొక సైకోగాన్ని మనకి చూపిస్తారు. వాడే ఆ బాడీస్ ని ఎత్తుకెళ్లిపోతాడు. నిజానికి వాడు సైలెంట్ గా కూర్చొని తింటూ ఉంటాడు. ఇక్కడతో స్టీఫెన్ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, క్లారిఫై చేస్తాను. అలాగే ఈ మూవీకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కడైనా చూసారా? మీరు చూసిన బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ ని కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.